వంకాయ కూర చేయాలి అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది గుత్తి వంకాయ కూర. కానీ ఒక్కసారి ఇలా వంకాయలతో ఫ్రై చేసి చూడండి. మీరు గుత్తి వంకాయ కూరని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు ఎండుమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ గల్లుప్పు, 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కాస్త పరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని రెడీగా పెట్టుకోండి. మీరు ఏ వంకాయలైనా యూస్ చేసుకోవచ్చు. నల్ల వంకాయలే వాడాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ కడాయిలోకి 2 గంటల నూనె వేసుకుని 1 స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకుని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఎండుమిరపకాయల మసాలా, 2 రెమ్మల కరివేపాకు వేసి చక్కగా అంతా వేగిన తర్వాత వంకాయ ముక్కలతో పాటు 1/4 కప్పు వరకు టమాటా ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మగ్గించుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ.